ఆ, నా పేరు వీరారెడ్డి అండి. నేను ఉండవల్లి గ్రామం. మా ఉండవల్లి గ్రామంలో మొన్న రైతు పరిరక్ష కమిటీ నాయకులు పెన్మాకులో ఉన్నటువంటి రైతులు తమ సమస్యల గురించి వాళ్ళకి వివరించాలని, పరిస్థితిని చూపించాలని ఆహ్వానిస్తే వెళుతున్న సందర్భంగా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దుర్మార్గంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వారు వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయట ప్రపంచానికి తెలియకూడదన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో సంఘ వ్యతిరేక శక్తుల్ని పోగు చేసి వ్యూహాత్మకంగా దాడి చేసి రాకుండా చేయాలి, వారు చేసే అక్రమాలు బయట పడకూడదు అనే దానికోసం చేసిందే. నిర్ద్వందంగా అది తెలుస్తుంది. కానీ వారి చేతిలో ఉన్న మీడియా ద్వారా వైసీపీ పార్టీ వారే అరాచక శక్తులను పోగు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని అందరూ గుర్తించాలని, ఆ వీడియోలన్నీ చూసినా ఆ దాడి చేసి రాళ్ళు పెట్టి కొట్టిన వాళ్ళు కానీ, కర్రలతో కొట్టిన వాళ్ళు కానీ, ఆ కార్ల మీద దాడి చేయటం, వ్యక్తుల మీద దాడి చేయటం, పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయటం, ఇవన్నీ వ్యక్తులు ఎవరనేది చూస్తే ఉండవల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఎవరో టీడీపీ తరపు తిరుగుతున్న మనుషులని చెప్పింది. కానీ ఇతర గ్రామాల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ బంధువుల ద్వారా ఇతరతర కూడా తెలుసు. కానీ అసలు దీని అంతటికీ కారణం ప్రభుత్వం చాలా మోసపూరితంగా వ్యవహరిస్తుందండి. ఈ మోసాన్ని గుర్తించడానికి ఇప్పుడు మా గ్రామంలో ఇన్నేళ్ల నుంచి కూడా గ్రామం మూలమలుపు దగ్గర చాలా ఇరుగ్గా రోడ్డు ఉంటే ప్రభుత్వం దాన్ని వాళ్ళకి పరిహారం ఇచ్చేసి ఇళ్ళ వాళ్ళకి వైడెన్ చేసి ఇబ్బంది లేకుండా కలిగించవచ్చు. ఈ 12 ఏళ్ళ నుంచి కూడా అది జరగల. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా ఎవరికైనా రైతులకి ప్రభుత్వం ఇచ్చే పరిహారం అవును లేదా భూ సమీకరణకి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి పరిహారం చెల్లించి ఆ భూమిని తీసుకుని ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తూ గ్రామాల మీద లేకపోతే కొన్ని సామాజిక వర్గాల మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ ఈ డిలేకి కారణం ఎవరో ఇవ్వలేదు, సహకరించలేదు అని చెప్పి ఆయన తప్పుడు ప్రచారానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటుంది. అది వాస్తవం కానే కాదు. అలాగే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి నారాయణ గారు లాంటి వారు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం వారు ఇవ్వలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం అది. వాస్తవానికి అక్కడ ఎవరైతే సీడీ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చారో ఆ లిస్టులను పరిశీలించినా కూడా వాళ్ళు ఆరోపించే సామాజిక వర్గం వాళ్ళు ఇవ్వలేదు అనేటి పచ్చి అబద్ధం అనేది తెలుస్తుంది. వాస్తవానికి ఆ భూములు ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది వారి హక్కుగా ఉంది. వాళ్ళు వెళ్ళారు. వారిని కూడా బుజ్జగించి ప్రభుత్వం ఇది అవసరం కాబట్టి లోపల మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు రోడ్డు అనేది ముఖ్యం కాబట్టి వాళ్ళకి న్యాయమైన పరిహారం, సంతృప్తికరమైన పరిహారం ఇచ్చి ఆ భూమి తీసుకోవడానికి ఎవరూ వ్యతిరేకించాల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమైన దానికి ప్రభుత్వం చేసే దానికి సహకరించాలనేది తీసుకున్న వైఖరి. కానీ ఇక్కడ మాత్రం అనవసరంగా ల్యాండ్ బ్యాంకులో పెట్టుకుని వారికి ఇష్టమైన వ్యక్తులకి భూములు ఇవ్వటం కోసం భూములు ఇచ్చిన వ్యక్తులకి ఎక్కడో దూర ప్రాంతాలు తీసుకెళ్లి భూములు ఇవ్వటం కోసం, ఏ వాగుల్లోనో వంకల్లోనో కొండ ప్రాంతాల్లోనో ఇవ్వటం కోసం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా బాధాకరం. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి భూమి రేట్లు మార్కెట్ రేటుని సవరించకుండా 50 లక్షల్లో ఎక్కడైనా ఎకరం భూమి వస్తుందా? 50 లక్షలు అనేది ఉండవల్లిలో భూమికి వాళ్ళు రేట్ నిర్ణయించి దాని ప్రకారం ఒకళ్ళు భూసేకరణ చేస్తే ఎంత వస్తుంది? బయటంతా 10 కోట్లు అని 20 కోట్లు అని చంద్రబాబు గారే చెప్పుకుంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఆ రేట్లో సగం రేట్లో 10 కోట్లన్నా ఉండదా ఉండవల్లి భూమి రేటు అని 50 లక్షల భూమితో నేను మార్కెట్ రేటు కట్టేసి 3 రేట్లు ఇస్తాము భూసేకరణ చట్టం అంటే అది ఏ రకంగా ఏదైనా ఒప్పుకుంటారా? ఇది చాలా అన్యాయం. విజయవాడకి కిలోమీటర్ దూరంలో ప్రకాశం బ్యారేజ్ ఉండవల్లిని ఇలా అన్యాయంగా రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఆఖరికి నేనైతే వాస్తవానికి నేను రైతును కాదు, నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి నాకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బుతో ఒక 7.5 సెంట్లు స్థలం కొనుక్కొని దాంట్లో మొక్కలు నాటుకుని చిన్న షెడ్ వేసి ఆవునది పెట్టుకుని ప్రశాంత జీవితం గడపాలన్న లక్ష్యంతో పెట్టుకున్నాను. కానీ అలాంటి భూమికి కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా మాకు అమ్మినటువంటి ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా సరే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మమ్మల్ని విచారణకు కూడా పిలిచారు. కానీ విచారణకు పిలిచారు, మా అభిప్రాయాలు తీసుకున్నారు గుంటూరులో. కానీ మాకు ఇంతవరకు నోటీస్ ఇవ్వడం కానీ
మా అభిప్రాయం మా సమాధానం కోరటం కానీ జరగల. మేమే ఆ సర్వే నెంబర్ వేశారు కాబట్టి ఆ భూమి అమ్ముకుని వెళ్ళిపోయినట్టు ఆయనకి ఏముంటుంది, ఆయన భూమి అమ్ముకున్నాడు, ఆయన డబ్బు తీసుకున్నాడు, వెళ్ళిపోయారు. ఆ భూమి మీద ఉంది మేము కాబట్టి మేము అలా చేస్తూ వస్తున్నాం. ఇదంతా మోసపూరిత వ్యవహారం కదా. అసలు ఇప్పుడు మా దగ్గర మేము లీగల్గా వెళ్ళాలన్నా కూడా ఒక ఎవిడెన్స్ ఏమీ లేదు. ప్రభుత్వం ఇదిగో ఈ నోటీస్ మాకు ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇలాంటి మోసపూరితమైన పద్ధతులు ఎందుకు చేస్తున్నారు? ఇలా చేస్తూ రాజధాని కార్యక్రమాలను డిలే చేస్తూ వాళ్ళు చేసుకోవాలనుకున్న పనులను చేస్తూ మరి ఎవరికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండవల్లి గ్రామమే తీసుకుంటే చాలామంది మా సహచరులు కూడా అంటుంటారు, మేము పిల్లలకి ఏదైనా పార్టీషన్ చేసుకోవాలన్నా, అన్నదమ్ముల మధ్య వాటాలు వేసుకోవాలన్నా, పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలన్నా కూడా అవకాశం లేకుండా ఉంది. సేల్స్ సరే ఆ అవకాశం ఎటు సేల్కి లేదు. ఇలాంటి ఇబ్బందుల పరిస్థితి కల్పించడం అనే వెనక ప్రభుత్వ ఉద్దేశం వేధింపే కల్పిస్తుంది తప్పితే ప్రభుత్వం ఒక రోడ్డుని పూర్తి చేసుకొని అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యం కనిపించట్లేదు. ఈ దుర్మార్గాలన్నీ ప్రజల దృష్టికి వెళ్ళాలని మీ మీడియా ద్వారా మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. సిగిరిశెట్టి, మాది ఉండవల్లి గ్రామం. నేను చిన్న రైతుని ఉండవల్లిలో. నేను యాక్చువల్గా సీడ్ యాక్సిస్లో నా పొలం ఉంది. సీడ్ యాక్సిస్లో పొలం ఉంది. నాకు ఎప్పుడో ఎక్విజేషన్కి 2014లో వచ్చినప్పుడే నాకు నోటీస్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను దాన్ని అమ్ముకోలేకపోతున్నా, లేదా నా పిల్లలకి రాసుకోలేకపోతున్నా, దానికి రిజిస్ట్రేషన్ లేదు. ఏదైనా మా పాద సాధకాలు చెప్పుకోవాలంటే గవర్నమెంట్ వాళ్ళని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఎవరన్నా కలుద్దామంటే మా రైతులందరం కలిసి అపాయింట్మెంట్ కూడా లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే మేము వివిధ పార్టీలు మేము ఏదో చిన్నకారు రైతులు ఏ ఉత్సాహం ఎవరు వచ్చినా ఎవరికైనా సిపిఎం వాళ్ళు చెప్పుకున్నాం, సిపిఐ వాళ్ళు చెప్పుకున్నాం, జనసేన వాళ్ళు చెప్పుకున్నాం, అందరికీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఎవరు వచ్చినా వాళ్ళు ఎలా చేయట్లేదు. ఎందుకంటే ఎవరైనా ఎదురు మాట్లాడితే వీళ్ళు రాజధాని వ్యతిరేకి, వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, లేకపోతే వీళ్ళు రాజధానికి ఇష్టం లేదు, వీళ్ళు రాజధాని ఎదగటం ఇష్టం లేదు, లేదా పై ఊరోళ్ళతో మేము మాట్లాడింది అసలు ఈయన రైతే కాదు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు యాక్చువల్గా. సరే ఇదంతా ఎందుకు, సరే అందరికీ ఉపయోగపడుతుందని 20 మంది రైతులను కలిసి సీడ్ యాక్సిస్కి ఇచ్చిన తర్వాత యాక్సిస్ వరకు తీసుకోండి సార్, మా మిగిలిన భూములు మాకు వదిలేయండి, మీకు రోడ్లు కదా కనెక్టివిటీ, మా ఊరిలో ప్రాజెక్ట్ ఏం లేదు మీకు యాక్చువల్గా మీరు కట్టడానికి కానీ మీరు మా ఊరిలో చేసే ప్రాజెక్ట్ ఏం లేదు, ఓన్లీ సీడ్ యాక్సిస్ ఉంది. సీడ్ యాక్సిస్ సరే ఇస్తున్నాం, ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోమంటే అంతవరకు కొలత వేసి తీసుకున్నారు సార్. తర్వాత మళ్ళీ ఒక 2 నెలల తర్వాత వచ్చి ఇంకొక 20 మీటర్లు ఎక్స్టెండ్ కావాలని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. అదేంటి సార్ మళ్ళీ ఇది మళ్ళీ ఎట్లా ఇస్తారు ఏంటంటే మాకు తెలియదండి అంటాడు డీసీ గారు. పై వాళ్ళు ఇచ్చారండి అంటాడు. అది కాదండి, మీకు ఎంతవరకు తీసుకున్నారు అంతవరకు కొలత వేశారు, ఆల్రెడీ మీకు ఇచ్చాము అంటే అవన్నీ మాకు తెలియదండి, మేము గ్రీనరీ కోసం అంటాడు. రైతు చేసేది కూడా గ్రీనరీ కదా, రైతు పండిస్తాడు, మాకు ఉన్నదే అదే ఆధారం యాక్చువల్గా. దాన్ని వాళ్ళు అంటే ఏం లేదు, వాళ్ళు ఏం ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా వీళ్ళని పక్కన నెట్టేయాలా, ఏదో రకంగా పక్కన పెట్టేసి. ఇప్పుడు నా పొలంలో ఉంది, అటేపు ఇటేపు డ్రైనేజీ మొత్తం కొలాప్స్ చేశారు. ఇప్పుడు వర్షం పడితే నీళ్ళు వెళ్ళవు. నేను బయటికి వెళ్ళిపోవాలి వాళ్ళ ఉద్దేశం. బాధ పెడితే వాడే వెళ్తాడు, వాడే మనకిస్తాడు. వీళ్ళు బాధ చెప్పుకోవడానికి కూడా మనల్ని ఎవరు రానివ్వం, ఎవరిని చెప్పుకోవడానికి ఎవరు నీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తానికి కూడా మన రాజధానిలోకి ఎంట్రన్స్ లేదంట. నిన్న మాట్లాడుతున్నారు, ప్రతిపక్షమే కదా అసలు మన దీంట్లో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే కదా మెయిన్. ప్రతిపక్షం ఉంటేనే కదా ఏదైనా మనం మంచి జరుగుద్ది. నువ్వు మంచి చేస్తావు ఓకే, ప్రతిపక్షం కూడా నీకు చెప్పింది కొన్ని తప్పులు ఉంటాయి, ఎవరైనా చేస్తాం తప్పులు తెలుసుకొని దాన్ని మార్చుకోవాలి. అది తప్పు కాదనుకుంటే ఓకే మంచిదే, తప్పు అయినప్పుడు కంపల్సరీగా నువ్వు మార్చుకోవాలి. అసలు నువ్వు రైతులు ఇంతమంది రైతులు ఈ ఊరిలో ఇంత పొలం ఉంది ఎందుకు ఇవ్వట్లేదు, 29 గ్రామాలు ఎందుకు ఇచ్చారు, ఈ ఉండవల్లి పెనమాక ఈ నడుమర కొన్ని గ్రామాలు ఎందుకు ఇవ్వట్లేదని ఒక ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకు ఇవ్వట్లేదు, లాభం ఉంటే నేను ఇస్తాను, నేను లాభం లేదు నాకు. 40 సెంట్లు ఉన్నా శుభ్రంగా 2 పిల్లల్ని చదివించుకున్నా, 2 పిల్లల్ని పీజీ వరకు చదివించుకున్నా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు చక్కగా. నేను ఎలా బతకాలి 20 ఇప్పుడు నేను నాకు ఉన్న ఇంకో 40 సెంట్లు ఉంది, నేను ఇస్తాను. నేను ఇప్పుడు ఏం చేయను, నేను ఇచ్చి 400 గజాలు ఇస్తావు, నా పిల్లలకి దేనికి ఉపయోగపడుద్ది, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అనవసరంగా. నా లైఫ్ ఇన్ని రోజులు బతికిందంతా నేను ఏ ఇది లేకుండా నేను హ్యాపీగా బతికా నాకున్న కొద్దిలో. కానీ వీళ్ళు మీరు ఇవ్వాల్సిందే ఇచ్చి నేనేం చేయను అంటే 29 గ్రామాల్లో వ్యవసాయం లేదు, రైతు లేడు, పక్కన నెట్టేయాలి అంతే వాళ్ళ ఉద్దేశం. ఎవరికన్నా చెప్పినా వాళ్ళు రానివారు, వీళ్ళు
ఈ దోషులు వీళ్ళు అమరావతి అంటే ఇష్టం లేదు, వీళ్ళు రకరకాలుగా ప్రోపగండా పెట్టేసి రకరకాలుగా ఇట్లా గొడవలు మొదలెడుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా మీకు అర్థం కావట్లా. అంతా రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర సూసీ ఫుటేజ్లు ఉన్నాయి, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. అసలు వాళ్ళు రైతులో కాదో వాళ్ళకి తెలుసు, వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, పోలీసులకి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరు రైతులు, ఎవరిని కొడుతుంటే ఎవరు రాళ్ళు వేస్తుంటే ఆపారో వీడియోల్లో కనపడుతుంది క్లారిటీగా. రైతు నీ బాధ చెప్పుకోవడానికి వస్తే నీకు బాధ ఏంటి? నా బాధ నేను ఎవరికో చెప్పుకోవడానికి వస్తున్నా, ఆయన మా ఇంటికి వస్తున్నాడు, నీకు బాధ ఏంటి? బాధ ఏం లేదు కదా, నీకేంటి బాధ? నీకేం డిస్టర్బ్ చేస్తే నిన్ను నువ్వు అది కట్టొద్దు ఇది కట్టొద్దు అని నీ అడ్డం పడుతుంటే నీకు బాధ. నా బాధ నేను చెప్పుకోవడానికి ఆయన నా ఇంటికి వస్తున్నాడు, నీకేంటి ఇబ్బంది? అది కూడా వీళ్ళు సహించలేరు, అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇక వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే చేయాలా. ఇక మిగిలిన వాళ్ళే ఎవరు ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇక వ్యతిరేకి. ఇది అలాగుందండి పొజిషన్. ఎందుకంటే దయచేసి ఈ రైతులు కూడా ఎందుకు ఇవ్వట్లేదు ఇళ్ళు అనేది ఒక మీటింగ్ అన్న పెట్టి పెద్దోళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అసలు భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే ముందు నేనుండి పోరాడదా అన్న నాయకుడు ఆయన. మరి ఆయన ఇంటర్వ్యూ కూడా అడిగాం, ఆయన కూడా అపాయింట్మెంట్ అడిగాం, ఆయన ఇవ్వట్లా. మరి ఈయనక కూటమిలో పదవి ఇచ్చి ఆయన్ని మెల్లకుండా కూర్చోబెట్టినట్టున్నారు. సరే ఇక ఏం జరిగితే ఏంటో అన్నీ కోర్టులు ఎలా తెలుస్తాయో అలా తేలాలని అనుకుంటున్నాం. దాని గురించి ఒకవేళ మమ్మల్ని కనుక ఆ రోడ్డు వరకు తీసుకుంటే మేము ఇచ్చినంత వరకు తీసుకొని మిగిలిన మా భూములన్నా మాకు వదిలేస్తే మా లైఫ్ డిస్టర్బ్ కాకుండా హ్యాపీగా బతుకుతాం అనేది మా ఉద్దేశం. అది